నా నియోజకవర్గ ప్రజానీకాన్ని ఆదుకోవడం కోసం, అభివృద్ధి చేయడం కోసం 4 అంశాలను ప్రామాణికంగా పెట్టుకున్నా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. రేపు మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, 100% నిజం. మరి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే నేను మీ వెంట పడతా. మీకు తెలుసు, నన్ను పని రాక్షసుడు అంటారు మీరు. నాకు పని కంటా వేరే అవసరం లేదు. ఒకటి, ఈ ప్రాంతానికి ఉన్నత విద్యా సౌకర్యాన్ని కల్పించాలి. రెండవది, ఉన్నతమైనటువంటి వైద్య సౌకర్యాన్ని ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతిసారి. 3, మరి మనం తెచ్చినటువంటి సాగునీటి ప్రాజెక్టులన్నీ ఇవాళ మూలపడ్డాయి. వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. 4, ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ నిరుద్యోగ సమస్య తీరాలి అనుకుంటే ఒక 4 పెద్ద పరిశ్రమల్ని మా 4 మండలాలకి ఇవ్వాలి. కాబట్టి ఈ 4 అంశాలని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. నేను మా ప్రజలకు మాట ఇచ్చాను. నా మాటను ఎప్పుడూ నిలబెట్టేటటువంటి నాయకుడిగా మీరు నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి ఇస్తారనేటటువంటి ఆశతో, ఆప్యాయతతో మీకు ఈ అభ్యర్థనని ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఆశీస్సులతోటి కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థి శ్రీనివాసుని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. మట్టి కొండల్ని కూడా బంగారు కొండలుగా మార్చి హైటెక్ సిటీ కట్టించిన ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే సొంత డబ్బుల్ని కూడా కౌలు రైతుల కోసం, మత్స్యకారుల కోసం ఏ కష్టంలో ఉన్నా సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టేసే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇండియాని గ్లోబల్ పొజిషన్, ఈ ముగ్గురు కలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమితో కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి. సో దానికి అందరూ ఈ దుర్మార్గపు పాలన, ఈ అప్పుల రాజ్యాన్ని తరిమి కొట్టి మే 13వ తారీఖున మీరందరూ కూడా కూటమి అభ్యర్థి అయిన నన్ను గాజు గ్లాస్ పైన, అలాగే జ్యోతుల్ నెహ్రూ గారిని సైకిల్ గ్లాస్ పైన మీరందరూ ఓటు వేసి గెలిపిస్తారంటూ సమయం లేనందున మాట్లాడలేదు. ఇప్పుడు మన నాయకులు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు, యుద్ధానికి సిద్ధమా? ఇప్పుడే గౌరవనీయులు ఒక పారిశ్రామికవేత్త, ఒక ఆంట్రప్రెన్యూర్గా ఒక ఆలోచన తీసుకుని దగ్గర 4500 టీ టైం పాయింట్లు పెట్టి ఈరోజు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి మిత్రుడు, జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారు. అదే మరి ఇంకొక పక్క 40 ఏళ్లుగా మిమ్మల్ని కాపలా కాసి మీరు ఆదరించిన నాయకుడు నెహ్రూ గారు. నేను జగ్గంపేటకు వస్తే మీ ఉత్సాహం చూస్తున్నా. మంచి ఎండ కాబట్టి కొంచెం భయపడుతున్నారు, కానీ జగ్గంపేట ఎటు చూసినా జనమే జనం. వెనక ఇటుపక్క ఎక్కడ చూసినా ప్రజలే కనపడుతున్నారు. తమ్ముళ్ళు, నేను 41 సభలు పూర్తి చేశాను. ఈరోజు ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా, మీ స్పందన చూసా. ఎన్నికలు మాత్రం నామ మాత్రమే, గెలవబోయేది కూటమి అభ్యర్థులే. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. కానీ దోపిడీ చేయడం తెలిసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే నేను మీకు హామీ ఇస్తున్నాను, తప్పకుండా ఇది కూడా చేస్తాం. అన్నదాతని ఆదుకుంటాం, రైతును రాజుగా చేసే బాధ్యత మాది. 20,000 రూపాయలు అన్నదాతకు సంవత్సరానికి ఇచ్చి సాగునీటికి
వ్యవసాయానికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి వృద్ధులందరికీ హామీ ఇస్తున్నాను. నేను ఒకటే ముఖ్యమంత్రికి సవాల్ విసురుతున్నా. రేపు 1వ తారీఖున వాలంటీర్స్ కాకుండా సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఇంటింటికి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేను ఇచ్చిన హామీ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, ఏప్రిల్ నుంచే ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం. 1 నెల తీసుకోకపోతే మళ్ళా 2వ నెల 3వ నెల ఇస్తాం. డోర్ డెలివరీ ఇచ్చే బాధ్యత మాదని వీళ్ళందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలు పింఛన్ 2,000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండమైన ఇండ్లు కట్టా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్కరి పేదవాళ్ళకి 2 గాని 3 సెంట్లు ఉచితంగా ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇండ్లు కట్టిస్తాం, టిట్కో ఇళ్ళు పూర్తిగా ఉచితంగా మీకే ఇస్తాం. ఇవి చేస్తూనే మీ అందరికి చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఏ విషయం చెప్తున్నా, మళ్ళీ జనసేన కార్యకర్తలు నాయకులు పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే వాళ్ళందరూ నెహ్రూకు ఓటేయాల సైకిల్కి. ఎంపీకి జనసేన ఎంపీకి ఉదయ శ్రీనివాస్ కోటేయాల. అదే సమయంలో నా మీద అభిమానం ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎంపీకి గాజు గ్లాస్ కోటేయాలి, ఎమ్మెల్యేకి నెహ్రూకి సైకిల్ కోటేయాలి. ఇది పరీక్షా సమయం. ఈ సమయంలో మనం కానీ ఏమారితే ఈ రాష్ట్రం నష్టపోతుంది. మీరిప్పుడే కోవూరి లక్ష్మి ఢిల్లీకి పోయి నిరసనగా ఏళ్ళు దగ్గోసుకున్నారు. రేపు రాబోయే రోజుల్లో ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంల బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.